చేపల వేటకి వెళ్తున్నాం. ఇక్కడ నీళ్ళు వస్తే మొత్తం వర్షాకాలం అంతా నిండిపోద్ది కలిసి. వేస్తున్నాడు అలా. ఆడే రావడం ఇదే మా అన్న వాళ్ళు పడవలు ఉండే స్థలం. ఇక్కడే చాలాసార్లు వచ్చున్నాను కానీ ఫుల్ వీడియో పెట్టలేదు ఎప్పుడు వీడియోలో. ఇదే హార్బర్, కృష్ణాపట్నం హార్బర్. ఏదో ఇదే కదా. నీట్గానే ఉంది వాళ్ళ పడవ తప్ప వద్దా అక్కడ దిగేస్తాడా. ఇప్పుడు మనం చేపల వేట ఆడబోయే పడవ ఇదే, వల అదే. ప్రశాంతంగా ఉంది కదా. చేపల వేటకు వచ్చాము. చేపలు పడతాయో లేవో తెలియదు కానీ ఇక్కడైతే వాతావరణం చాలా బాగుంది. ఏమ్మా ఏంది ఎతుకుతా ఉన్నారు? ఏంది ఎతుకుతా ఉన్నావా? ఏం లేవు చేపల. ఏం అక్కడ నిలబడుకున్నావురా? మా అన్న పడవ తీస్తా ఉన్నాడు. తాళం ఎదురా? తాళం ఇస్తే కదా లోపల తెచ్చేదా? క్యాచ్, వాటే క్యాచ్. ముందు స్టార్ట్ చేయనేది. చెప్పమ్మా ముందు. బలం లేదబ్బా. చోకిచ్చి కట్టాలన్నాడు. నువ్వు కరెక్ట్గా ఇది పట్టుకుంటే నేను తీస్తా. నేను స్టార్ట్ చేస్తాను. ఎట్టే పట్టుకో, ఫ్రేమ్ కరెక్ట్ చూసుకో అంతే. ఆయిల్ ఉంది ఎంత అవుట్ నుంచి పెట్టుకొచ్చేసి గాలి. బస్ స్టార్ట్ అయింది. అలాగూ కూర్చో అంతే.
శబాస్. పిరికిలేరా? చేపల వేట. రే ఒకసారి లైవే పెట్టా నేను. తగిలిందే. వాళ్ళు ఎక్కడ వేసేది? అక్కడ చివరి నుంచి ఇప్పుడు ఈ చివరికి వచ్చాం. గాలి పిల్లల ఏమ్మా వాళ్ళు ఆడేద్దాం. అట్టేద్దాం. ఇట్లా గాలి తక్కువ ఉంటుందా? ఆ పక్క ఈ పక్క చెట్లు అడ్డు ఉన్నాయి కాబట్టి గాలి ఎక్కువ. పక్కంతా ఓపెన్ ప్లేస్ కదా, గాలి ఎక్కువ ఉంటుంది. ఫుల్ ఉంటుందన్నా. ఆలోచించు ఎక్కడ వేద్దాం వల. గాలి ఎక్కువ ఉండడం వల్ల వల ఎక్కడ వేయాలో అర్థం కావట్లేదు. అది ఒక గుంటలాగా ఉంటుంది. అవతలకి వెళ్దామా? అవతలకి సెట్ కాదంటున్నాడా? ఎందుకు కొల్లదా? ఏంది అది? గొల్ల రేకా? వల దిగిపోతుందా? వల దిగిపోతుంటే అన్నీ కావాలని ఛాలెంజ్ వస్తా ఉంటావా? ఇప్పుడు తిప్పు పెట్టిపోతుందా రేక? అది వస్తుంది బయటికి ఇప్పుడు.
నిజంగా మన వాళ్ళు కష్టం వేరబ్బా, ఇంత కష్టపడి కష్టపడతాము, కష్టపడ్డ చేపలు పట్టదు ఆడకపోతే అదే సేపు పడదు. ఇంతసేపు ఇది క్లీన్ చేస్తే అది వద్దని చెప్పి మళ్ళీ చిన్న వాళ్ళకి పోయారా? కొత్త పొలం ఉంటుంది కదా, దానికి ఎక్కువ కళ్ళు, పెద్ద కళ్ళు పెద్ద, అవును, గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అది చిన్నది ఒక కిలో ఐదు, 1.5 కిలో 2 కిలోలు అయితే దానికి పడుతుంది. చిన్న అయితే దానికి పడతాయా? యా, సుబ్బు ఈజ్ సూపర్. ఫైబర్లో కూడా తిట్టేస్తున్నాడు మానవుడు, ఎంత హైలైట్ అనుకోవాలా. వాళ్ళకి చేసుకో చెప్పు. బస్ అంతే, వదిలేదా? బెండ్లు బయట బెండ్లు బయట పెట్టుకో, బెండ్ పైన. నీ వల్ల కాదమ్మా, అది పద్ధతి. తెడ్డేసుకోపో నువ్వు వెళ్ళి. కదా ఇప్పుడు ఆ తెడ్డి ఎట్టేస్తుంది తెలుసా? ఎట్టేసేది ఏమో చాలా చేస్తాం, గాలికి వెళ్తుంది, వెళ్ళదు కదా. ఆపోజిట్లో ఉంది కాబట్టి నువ్వు అట్లాంటి ఇటు వెళ్తుంది అదే. అది జాగ్రత్త జాగ్రత్త అమ్మా. ఏమైంది? ఎక్కడికెళ్ళిందా వాటర్ బాటిల్?
ఓహో, అది కనబడుతుందా కొస? ఆ ఎండింగ్ కనబడుతుందా? ఆ పెద్ద బాటిల్ పెట్టుకుంటే మనకు కనబడుతుంది. చిన్న బాటిల్ ఒకటి పెట్టుకుని ఏం కనబడుతుంది? ఇప్పుడే వలేసాము. అవును, ఆ పెద్ద వాళ్ళకి పెద్ద పెద్ద కాదురా, ఆ పెద్ద వాళ్ళకి పెద్ద చేపలు పడతాయి కదా. ఎక్కడ నీ నీట్గా ఉంటే వేసుకునేవాళ్ళం. పురుగులు అయ్యా, పురుగులా? ఎక్కడి నుంచి వచ్చాయి? కులిపోయిన చేపలు, వాటిలో పురుగులే. నేను ఇంకా జోకేస్తున్నాడు అనుకున్నా అన్న. పోతాయా నీళ్ళు వస్తాక? ఇప్పుడు దీంట్లో వెళ్ళిపోతాయి హోల్లో. చెత్త చెదారంతా ఉంది, పోస్తున్నావు అయితే. అవును అవునులే, కానీ లాగండి. సన్న చేప, కాటే చేపలాగా ఉందా? మన సౌండ్గా చేపలు కూడా ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటాయి. అవును, సరిపోతుంది. సైడ్ యాంకర్ వేసుకుంటారు, నరపగడ లేదు వాళ్ళకి. ఎంతగా వదిలేసి ఆ పోయాలు కనిపిస్తున్నాయి నరపకైతే పైన తేలుతుంది. ఆడికి వెళ్ళినా దాని దగ్గరికి వెళ్తాం ఇప్పుడు. ఒరే, అట్టే బోయో కాడికి వెళ్ళిపోతామేమో మనం. కాదురా, చేపలు ఎటువై ఒకటి కూడా పట్టు, దానికి తగలుకోలేదు. అటు ఇటు తిరుగుతుంటాయి కదా, అయ్యనే పడాలి కదా. రే అడ్డాలి, నైట్ పూట రావాలా, వేసి వదిలేయాలా? ఆయిల్ పెట్టుకొచ్చుంటే అదే కదా. కాదు, వచ్చింది వాడి వల్ల క్లీన్ చేసి పెట్టడానికి వచ్చాం చంద్రానికి నీట్గా. ఇంత పెద్ద వలలో, ఇంత పెద్ద నీళ్ళల్లో ఆ వల్ల ఒక్క చేప కూడా పడలేదా?
గాలి ఇట్టే వస్తుంది, ఇటు వెళ్ళాలి కదా, వాళ్ళ అటెందుకు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది రా వాళ్ళ? అది వదిలిపోతే బాగా కనబడుతుంది పాడు. అయితే వీడికి మధ్యలో డబ్బులు ఇవ్వడం న్యాయమే? ప్యాకేజీ ఈ ఏడో తల మీద ఎగతాడన్న. వెలుగుతో వెలుగు వచ్చిందంటే ఈ చేతి అట్లా తిరగ తిప్పేసి వదులుతున్నాడు. వాళ్ళు వదిలితే కాసేపు ఉండేది అనుకుంటుంది. అదే కదా బాగుంటే వాడు వల వదిలి వదిలి ఆరి తెరిపి ఉన్నాడు గబాల వదలడానికి. వచ్చి అంటే వాడికి ఆ దగ్గరికి వెళ్ళిపోతుంది, మళ్ళీ వాడేసరి నేనేస్తే లోపలికి వెళ్తుందేమో. ఎప్పుడుతో బోటు ఏ దాంట్లో ఫోన్ ఉందా? కవర్ వేసావు దాన్ని మూడేసి పెట్టదు. అట్లా నీళ్ళలో పడి వాడికాడికి వచ్చి ఆ సెల్లో నీళ్ళలో పడి ఏడ పడ్డది. అవునా? తీసావు, దొరికిందా? మరి జేబులో గాలి పోతానే పెట్టుకుంటే కాని పెడితే ముగిరి ఎట్లా వెళ్ళిపోతారు మనం. కానీ చేప వచ్చింది. అదిగో చేప ఎగిరింది. బయట ఎగురుతున్నాయి కానీ మా చేపల్లో పట్టలేదు. పట్టుకో తీసి పాలు ముందు సరదా మధ్యకాలు చూడు ఎంత స్పీడ్గా చేస్తున్నా పార్క్ చెప్పాలంటవా? ఇది ఎలా అమ్మా ఇదే? అది చూడరా శివ, ఎలా అమ్మంటున్నాడు మళ్ళీ. బయటికి రా, అడగబడక పట్టావు. మళ్ళీ మత్స్యకారులు చెప్పుకోవడం చేప తీయడం చేత కావట్లా. మత్స్యకారులు చేప తీరని లేదు. సరేలే, ఇప్పుడు జనరేషన్ ఉంది కాబట్టి. ఎట్టొస్తుందిరా? ముందు తల పెట్టుకుంటే రుచి వస్తుంది. అది ఎంత పెద్ద చేప పట్టాను ఫ్రెండ్స్. దీన్ని పార అంటారు. పార అది నిన్నడే వస్తా ఉంటే మళ్ళీ ప్రశ్న అంటావు. ఒక గంటగా పడింది.
రాని తీ త్వరగా. ఇంకోటి శివ శివ తీసేవా. నువ్వు తీయమ్మా, తీయలేనా? ఈ పని ముందు చేస్తుంటే 2 పాటలు కూర దొరికేదిరా శివ. వడ్డీని వేసుకొని ఆడుకోపోయాం. సెంటర్కి రే చూపేమ్మా, 2 గంటలకి చిన్న గంటకి. నెక్స్ట్ పార అసలు సంధ్య వేరైతే బ్రహ్మాండంగా ఎత్తుంటుంది అబ్బా. మాధవ్ ఫోన్ చేసాం, ఆయిల్ ఫోన్ పే చేసాం. వాళ్ళు తెంపితే ఎలాగ స్వామి పోర్లు పోతుండ్లా. ఫ్రేమ్ చూసుకోమ్మా. స్నానం చేయడానికి షాంపులు కూడా వచ్చాయి. ఎగిరిపోతుంది దాంట్లో చూపి బాగా అసహ్యంగా ఉంటుంది. అక్కడ ఏదో చేప వస్తుంది. వెళ్ళా అది అది వల్ల ఉన్నదిలే, వల్ల ఉన్నది అది. తీసరు శివ. కానీ చేపలతో పాటు ఇదిగోండి చూడండి, ఇట్లాంటి గొల్లలు పడతాయి. గొల్లలు అంటే ఆలిగొల్ల, ఆలిగొల్లు అంటారు, కింద ఉంటాయి. ఇవి కానీ కాలుకి తగిలాయి అంటే అంతే, చాలా డేంజర్. నా రికార్డింగ్ అవుతుందా చూడు, పై నెంబర్ పడుతుందా? పడుతుందా? 5 నిమిషాలు 15 సెకండ్లు. రికార్డ్ చేసి అయిపోయిందా? అది వచ్చేసావా? నేను నిలబడతాను, అట్టే ఉండమ్మా. చేపలు కాల్చడానికి మా అన్న కట్లు ఎంచుతున్నాడు. చేపలు అంటే చిన్న చేపలు కాదు, పెద్ద పెద్ద చేపలు. చిన్న పెద్ద చేపలు ఇవి, ఒక పెద్ద పీత. ఇవి కాల్చుకొని తింటాం మేము ఇప్పుడు. చాలా పెద్ద చేపలు. ఫిషింగ్కి వచ్చాం, చేపలు పడడానికి వచ్చాం. చేపలు చాలా పడలేదు. టైం కావాలి టైంలో వచ్చాము, ఏమీ పడలేదు. ఏదో పడిన చేపలు కాల్చుకొని తిందామని ట్రై చేస్తున్నాం. మా అన్న వంట వేస్తున్నాడు చేపలు కాల్చడానికి. లగేజ్ కవర్ అసలు పర్లేదండి. టైం కాని టైంలో చేపల కాడకి పోకూడదు. ఒక టైం ఉంటుంది, మా అన్న చెప్పాడు. ఆ టైం నేను పాటించలేదు. నా ఇష్ట పక్కన తీసుకొచ్చాను, అది పర్లేదు. తీసుకొచ్చి మళ్ళీ పడవలేడు కట్టేసాం. మళ్ళీ ఇదే మేము వెళ్ళిన పడవ ఇదే పల్ల. ఇంకొకసారి వచ్చినప్పుడు టైం చూసుకొని కరెక్ట్గా వచ్చి ఒక మంచి వీడియో తీస్తా. యూట్యూబ్లో మంచి వీడియో పెట్టేద్దాం అనుకున్నా ఈరోజు, కానీ వీడియో పెట్టలేకపోతున్నా. పెద్ద పెద్ద చేపలు కాలుతూ ఉన్నాయి, చిన్నగా కాలట్లేదు. ఇవి మీకు చూడడానికి చిన్నగా కనబడతాయి, కానీ పెద్ద పెద్ద కట్లు, పెద్ద పెద్ద మోడల్ తెచ్చేసారు. చిన్నగా కాలట్లేదు. ఫోన్ కూడా సెగ వస్తుంది. షిట్. ఆ పెద్ద చేపలు ఎటువంటి చేపలు అంటే అటువంటి చేపలు. జాగ్రత్త 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 జాగ్రత్త. ఓ షిట్.